ఒకే ఛార్జింగ్‌తో 473 కిలోమీటర్ల ప్రయాణం. క్రెటా ఎలక్ట్రిక్స్‌ను ఆవిష్కరించిన హ్యుందాయ్ డీసీ చార్జర్‌తో 58 నిమిషాల్లో 80% ఛార్జింగ్. మితాని సీఎండీగా గౌరీ శంకర్ రావుకు అదనపు బాధ్యతలు. హమాస్ పోలీస్ చీఫ్ సహా 26 మంది మృతి. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ నిర్వహించిన గగనతల దాడుల్లో కనీసం 26 మంది మృతి చెందారు. ఇందులో హమాస్ పోలీస్ చీఫ్ హసామ్ షాహ్వాన్తో పాటు మరో కీలక హమాస్ నేత మహమ్మద్ సలాహ్ కూడా ఉన్నారు. షాహ్వాన్ లక్ష్యంగా తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్. కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియా. సూడోమోనాస్ ససినం బ్యాక్టీరియా సంక్లిష్ట కాలుష్య కారకాలను సులభ హానికరం కానీ విషపూరితమైన సమ్మేళనాలను విడగొడుతున్నాయని పేర్కొన్నారు. ఖేల్ రత్నాలు మను భూకేష్, హర్మన్‌ప్రీత్, ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారాలు. తెలుగు అమ్మాయిల జ్యోతి, దీప్తిలకు అర్జున అవార్డు. కేతన్ పరేఖ్పై సెబీ నిషేధం. సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా కేతన్ పరేఖ్, మరో ఇద్దరిపై సెబీ ఆంక్షలు విధించింది. ఫ్రంట్ రన్నింగ్ ట్రేడ్ అక్రమంగా పొందిన ముందస్తు సమాచారం ఆధారంగా జరిపే ట్రేడింగ్ లావాదేవీల ద్వారా 65.77 కోట్లను అక్రమంగా ఆర్జించారన్న ఆరోపణలపై జనవరి 1, 2021 నుంచి 2023 జూన్ 20 మధ్య కాలానికి విచారించే చర్యలను చేపట్టింది. ఈసారి అర్జున అవార్డుకు 32 మంది ఎంపికైన అథ్లెట్లు. వారిలో 17 మంది పారా క్రీడాకారులు. జూన్లోగా తల్లికి వందనం, రైతన్నలకు భరోసా, అన్నదాత సుఖీభవ. ఈ రెండు పథకాల ద్వారానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు దశల వారీగా విడుదల. పాఠశాలలు తెరిచేలోగా మెగా డిఎస్సి పూర్తి చేయాలి. మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై సీఎం అసహనం. సమస్యల సత్వర పరిష్కారం 4 మంత్రులతో కమిటీ. సౌర, పవన విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకు పచ్చజెండా. టీసీఎస్కు విశాఖ మిలీనియం టవర్లో 2 లక్షల చదరపు అడుగులు. మంత్రివర్గ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం. విశాఖ విజయవాడ మెట్రో డబుల్ డెక్కర్. లాస్ వేగాస్లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా సైబర్ ట్రక్కులో పేలుడు అనంతరం మంటలు. వణికిన అమెరికా. కొత్త సంవత్సర వేళ పలుచోట్ల హింసాత్మక ఘటనలు. 36 జలాశయాలతో జల్ జీవన్ మిషన్. ప్రతి జిల్లాలో నీటి వనరుల గుర్తింపు. వీటి ద్వారా ప్రజలకు రక్షిత నీటి సరఫరా. తాటిపూడి రిజర్వాయర్కు బుచ్చి అప్పారావు పేరు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇటీవలి చర్చాపత్రం ప్రకారం దేశీయంగా 62% సాగు అవసరాలకు భూగర్భ జలాలే ఆధారం. గ్రామ ప్రాంతాల్లో 80%, పట్టణ భారతంలో 40% ఈ జలావళి దాహార్తిని తీరుస్తున్నాయి. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్, క్లోరైడ్, ఇనుము, ఆర్సెనిక్ వంటివి పరిమితికి మించి పోగుపడ్డాయి. భూగర్భ, ఉపరితల జలవనరుల పరిరక్షణకు పాటుపడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఇందుకోసం నార్వే, డెన్మార్క్, చిలీ, ఆస్ట్రేలియా తదితర దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి అందిపుచ్చుకోవాలి. బీహార్ మాదిరిగా అన్ని రాష్ట్రాలు గ్రామీణ ప్రాంతాల్లో నీటి శుద్ధి ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేస్తే ప్రజా ఆరోగ్యానికి భద్రత లభిస్తుంది. సౌర, పవన విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకు పచ్చజెండా. దేశంలో తొలిసారిగా ఇలాంటి ఏర్పాటు. కర్నూలులో టాటా 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు. తిరుపతి ఈఎస్సీ ఆసుపత్రి సామర్థ్యం 100 పడకలకు పెంపు. టీసీఎస్కు విశాఖ మిలీనియం టవర్లో 2 లక్షల చదరపు అడుగులు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్. నలుగురికి ఖేల్ రత్న. మను భాకర్, గుకేష్, హర్మన్‌ప్రీత్, ప్రవీణ్లకు దేశ అత్యున్నత పురస్కారం. జ్యోతి ఎర్రాజయ్, దీప్తి యవాంజీలకు అర్జున అవార్డు. చైనాలో కొత్త వైరస్ కలకలం. చైనాలో కొత్తగా హ్యూమన్ మెటాప్యూమో వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీన్ని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని చైనా ప్రభుత్వం ధృవీకరించలేదు. అయితే ఇది పాత వైరసేనని వైద్య నిపుణులు చెబుతుండడం గమనార్హం. కంప్యూటర్ కమాండర్ సిద్ధార్థ పిన్న వయసులోనే ప్రపంచ ఉద్భూత మేధావి.